ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కూటమి నేతలు ఇప్పటికే సమన్వయం కోసం సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోటీపైన కొత్త ఫార్ములా సిద్ధం చేస్తున్నారు. తాము బలమున్న చోట పోటీ చేస్తామని జనసేన నేత మనోహర్ ప్రకటించారు. ఇటు మాజీ సీఎం జగన్ సైతం ఈసారి స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మారుతున్న సమీకరణాల వేళ ఈ ఎన్నికల్లో కొత్త ప్రణాళికలు ముందుకు వెళుతున్నారు. అదే సమయంలో పార్టీ నేతలకు బిగ్ టాస్క్ అప్పగించారు. ఏపీలో స్థానిక సమరానికి సర్వం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ చివరి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ముందుగా మున్సిపల్, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. అటు కూటమి ఎన్నికల కోసం సమాయత్తమవుతోంది. దీంతో మాజీ సీఎం జగన్ పార్టీ నేతలకు ఎన్నికలపై కీలక దిశానిర్దేశం చేశారు. తన వైఖరి ఏంటో స్పష్టం చేశారు. వార్డుల నుంచి మండలం వరకు ఏ ఎన్నికైనా పార్టీ అభ్యర్థి పోటీలో ఉండాల్సిందే అని జగన్ తేల్చి చెప్పారు. ఎక్కడైనా పార్టీ అభ్యర్థి పోటీలో లేకపోతే సంబంధిత నియోజకవర్గ ఇన్ఛార్జీలను బాధ్యులను చేస్తూ కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి స్థానిక సీట్లు కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలపై పార్టీ ముఖ్య నేతలతో జగన్ ఈ నెల 22న కీలక సమావేశం ఏర్పాటు చేశారు. కాగా పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలకు స్థానిక ఎన్నికల పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. 3 పార్టీల కూటమిలో స్థానిక ఎన్నికల్లో చోటు చేసుకునే పరిణామాలను అనుగుణంగా స్థానిక పరిస్థితులకు తగిన విధంగా నిర్ణయాలుండాలని జగన్ తాజా సమావేశంలో స్పష్టం చేశారు. అదేవిధంగా జగన్ 2.0 యాప్ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నించాలని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించి వారికి అండగా నిలిచేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని స్పష్టం చేశారు.